హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ స్కాలర్షిప్ ఎవరికంటే ఎవరైతే ఈ సంవత్సరం 10th మరియు ఇంటర్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే అందిస్తారనమాట. ఆ ప్రోగ్రామ్ ఏదంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 అనమాట. ఈ వీడియోలో మీకు ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఎవరు ఎలిజిబుల్ అవుతారు మరియు ఎంత అమౌంట్ మీకు స్కాలర్షిప్ రూపంలో ఇస్తారు, అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి మరియు ఎలా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు అయితే మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు అన్ని వివరాలు అయితే దీనికి సంబంధించి తెలుస్తాయన్నమాట. ఇక్కడ మీరు ఈ స్కాలర్షిప్ ఏదంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 కు సంబంధించిన స్కాలర్షిప్ అనమాట. ఇంకా చాలా స్కాలర్షిప్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవైతే చాలా స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. అవి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్కాలర్షిప్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ స్కాలర్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది అయితే తక్కువ డబ్బులు, తక్కువ ఇన్కమ్ అయితే ఉంటాయి ఫ్యామిలీస్ కు, పూర్ ఫ్యామిలీస్ కి. అలాంటి వాళ్ళకి వాళ్ళ చదువులకైతే ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ గురించి అయితే మీకు చెప్తుంటాను. కనీసం ఒక్కరికి ఆ స్కాలర్షిప్ నేను చేసిన వీడియో వల్ల ఒక్కరైనా చూసి అప్లై చేసుకుని ఆ స్కాలర్షిప్ పొందితే అది నాకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇంతకుముందు ఇయర్ ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా ఇయర్లీ 60,000 రూపాయలు స్కాలర్షిప్ వచ్చే విధంగా అప్లై అయితే చేసి ఉన్నాము. అలాగే వాళ్ళకు డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం కాబట్టి ఈ స్కాలర్షిప్స్ మీద నాకు ఇంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10 ఆర్ 12 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి ఉంటారో, అలాగే ఇంటర్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళ హైయర్ స్టడీస్ కోసం ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ స్కాలర్షిప్ ఎంత ఇస్తారంటే ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు అయితే ఈ స్కాలర్షిప్ అయితే అందిస్తారనమాట. వాళ్ళ అకౌంట్లకి ఈ అమౌంట్ అనేది జమ చేయబడడం జరుగుతుంది. మరియు ఇతర ఏదైతే ఈ బడ్డీ ఫర్ స్టడీ అని మనకు ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. ఎవరైతే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్ ని అందజేయడానికి, అలాగే ఎకనామికల్లీ పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తుంది అనమాట. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10 ఇన్ ద ఇయర్ 2026 ఆర్ క్లాస్ 12 ఇన్ 2025 ఆర్ 26 లో మీరు ఈ 10th మరియు 12th క్లాసెస్ అయితే చదివి ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అయితే అందించబడుతుంది. ఇది ఎందుకంటే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు ద అకాడమిక్ ఎక్సలెన్స్ వైల్ ఎన్ష్యూరింగ్ దట్ నో డిజర్వింగ్ స్టూడెంట్స్ ఆర్ లెఫ్ట్ బిహైండ్ డ్యూ టు ఫైనాన్షియల్ కాన్స్ట్రెంట్స్. అంటే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటంటే ఏ డిజర్వింగ్ పర్సన్, ఏ డిజర్వింగ్ స్టూడెంట్ కూడా డబ్బులు లేదన్న ఉద్దేశంతో చదువు మానేయకూడదు అన్న గొప్ప ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ ఏ వన్ టైమ్ స్కాలర్షిప్ బెనిఫిట్ ఆఫ్ 30,000 డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఫీ స్ట్రక్చర్ అనమాట. మీకు కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని వన్ టైం పేమెంట్ 30,000 అయితే మీకు పే చేస్తారు. ఇక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 ఫర్ 10th పాస్డ్ స్టూడెంట్స్ కి వచ్చి ఆ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ, అలాగే ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే 28 జూన్ 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ వచ్చి మీరు 10th పాస్ అయిన స్టూడెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ పూర్తిగా ఎలిజిబుల్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అలాగే బెనిఫిట్స్ మరియు ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ఇచ్చే స్కాలర్షిప్ అన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాము. ఎలిజిబిలిటీకి సంబంధించి ద స్కాలర్షిప్ ఈజ్ ఓపెన్ టు స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా హూ మీట్ ద ఫాలోయింగ్ క్రైటీరియా అని మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయి ఉంటారో 2026వ సంవత్సరంలో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే 65% మార్క్స్ పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అంటే 400 పైన మార్కులు పొందిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ 8 లక్షల కంటే లోపల ఉన్న వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అంటే ఓసీ వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా. అలాగే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే గవర్నమెంట్ స్కూల్స్ లలో పాస్ అయిన వాళ్ళకి, అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి, అలాగే నార్త్ ఈస్ట్ రీజియన్ నుంచి మరియు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దగ్గర సంవత్సరానికి 500 నుంచి 1000 స్కాలర్షిప్స్ అయితే ఈ ప్రోగ్రామ్ కింద అయితే ఇస్తారనమాట. ఇక్కడ బెనిఫిట్స్ వచ్చి మీకు వన్ టైమ్ స్కాలర్షిప్ ఆఫ్ 30,000 డిపెండింగ్ అపాన్ ద ఫీ స్ట్రక్చర్ అనమాట. ఇది దేనికి యూజ్ చేయొచ్చు అంటే అకాడమిక్ ఎక్స్పెన్సెస్ కి, టోటల్ ట్యూషన్ ఫీజు కి, అలాగే బుక్స్ కి మరియు స్టడీ మెటీరియల్స్ కి, అలాగే అకామిడేషన్ కి సంబంధించి మరియు అదర్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కాస్ట్ కి అయితే ఈ స్కాలర్షిప్స్ అయితే యూజ్ చేయొచ్చు. మరియు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అప్లై చేసుకోవడానికి అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి, అలాగే 10th మార్క్స్ మెమో కావాలి, మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అంటే స్కూల్ లేదా కాలేజ్ ఐడి ఆర్ అడ్మిషన్ లెటర్ అయితే కావాలన్నమాట. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతారో ఆ కాలేజీకి సంబంధించి మీరు ఫీ పేమెంట్ కి సంబంధించిన అడ్మిషన్ లెటర్ కానివ్వండి, లేకుంటే ఫీ రిసిప్ట్ తీసుకున్నా సరిపోతుంది అనమాట. అలాగే ఫీ రిసిప్ట్ ఆఫ్ ఆర్ ఫీ స్ట్రక్చర్ 2 years కి మీకు ఫీజు ఎంత అవుతుందో ఆ స్ట్రక్చర్ అయితే కాలేజ్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే బై ద కాంపిటెంట్ అథారిటీ మీరు యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కాపీ ఆఫ్ పాస్బుక్ ఆర్ క్యాన్సిల్డ్ చెక్ అయితే పేరెంట్స్ నేమ్ వాళ్ళ అప్లికెంట్స్ పేరు మీదైనా ఉండొచ్చు, లేదంటే పేరెంట్ నేమ్ మీదైనా ఉన్న పాస్బుక్ అయితే కలిగి ఉంటే మీరు ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నౌ మీద అయితే మీరు క్లిక్ చేసి, లేదంటే ఇక్కడ వాచ్ వీడియో అని ఉంది, ఆ వీడియో అయినా చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ద అప్లై నౌ బటన్ మీద అయితే క్లిక్ చేస్తే తర్వాత బడ్డీ ఫర్ స్టడీ దాంట్లోకి అయితే లాగిన్ అవుతారు. అందులో మీరు రిజిస్టర్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు రిజిస్టర్ అయ్యింటే మీ రిజిస్టర్ ఐడిని అయితే ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే సైన్ అప్ ఫర్ బడ్డీ ఫర్ స్టడీ అని మీ మొబైల్ నంబర్ మరియు మీ ఈమెయిల్ ఐడి లేదా మీ గూగుల్ అకౌంట్ ని యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు. అక్కడ మీకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 కి మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఈ దాని మీద అయితే క్లిక్ చేసినప్పుడు అక్కడ స్టార్ట్ అప్లికేషన్ మీద అయితే మీరు క్లిక్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఏవైతే అడుగుతారో వాటినన్నిటిని ఎంటర్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అయితే మీకు చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అయితే ఎంటర్ చేసి తర్వాత యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకుని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే యువర్ అప్లికేషన్ విల్ బి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఆ విధంగా మీరు ఈ 10th పాస్ అయిన వాళ్ళకి ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 కి సంబంధించి వాళ్ళకైతే అప్లై చేయొచ్చు. ఇది 10th క్లాస్ కు సంబంధించి. అలాగే ఇంటర్మీడియట్ కు సంబంధించి ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఈ నెల 28 నుంచి 28 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది ఇప్పుడైతే చూపిస్తాను ఒకసారి మీకు. ఇది మీకు ఎలిజిబిలిటీ అనమాట. స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్ క్లాస్ 12 బోర్డ్
ఎగ్జామ్ ఇన్ ద 2025 ఆర్ 26 ఏ సంవత్సరంలో, ఈ 2 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో మీరు పాస్ అయినా ఎలిజిబుల్ అవుతారు. అలాగే 65% మార్క్స్ అంటే 650 పైన 1000కి మార్క్స్ పొందిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే వాళ్ళకు కూడా ఇన్కమ్ 8 lakhs లోపల, పేరెంటల్ ఇన్కమ్ 8 lakhs బిలో ఉంటే ఎలిజిబుల్ అవుతారు. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు అని గవర్నమెంట్ కాలేజెస్ లో చదివిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి, నార్త్ ఈస్ట్ రీజియన్ వాళ్ళకి మరియు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఇందులో ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇందులో కూడా 500 నుంచి 1000 మందికి అయితే ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తారనమాట ప్రతి సంవత్సరం. అలాగే వన్ టైం స్కాలర్షిప్ 30,000 రూపాయలు, డిపెండింగ్ అపాన్ ద ఫీ స్ట్రక్చర్ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ అనమాట. అలాగే ద స్కాలర్షిప్ అమౌంట్ కెన్ ఓన్లీ యూజ్డ్ ఫర్ కవరింగ్ అకాడమిక్ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్ ట్యూషన్ ఫీజ్, బుక్స్, అలాగే స్టడీ మెటీరియల్స్, అకామిడేషన్ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ కాస్ట్ కి అయితే మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే డాక్యుమెంట్స్ వచ్చి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డ్, 10th మార్క్స్ మెమో, అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, ఏ కాలేజీలో మీరైతే ఇప్పుడు జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీకి సంబంధించి అడ్మిషన్ రిసిప్ట్, అలాగే మీకు ఫీ స్ట్రక్చర్ కి సంబంధించిన రిసిప్ట్ అనమాట కావాల్సి ఉంటుంది. అలాగే యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ అయితే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అవసరం అవుతాయి. అప్లికెంట్స్ కానివ్వండి, లేకుంటే పేరెంట్స్ నేమ్ మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే సరిపోతుంది అనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే ఒకసారి చూస్తే, మీరు ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా సైన్ ఇన్ విత్ గూగుల్ అని అడుగుతుంది. మీకు గూగుల్ అకౌంట్ తో జీమెయిల్ తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేదంటే మీకు డీటెయిల్స్ ఏదైతే అకౌంట్ లేకుండా ఉంటే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ నేమ్, అలాగే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నంబర్ మరియు మా పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇవి సెట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ మీద అయితే క్లిక్ చేశారంటే అందులోకి అయితే లాగిన్ అవుతారు. అక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుందన్నమాట. దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తే తర్వాత అడిగిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి, తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి, తర్వాత సబ్మిట్ మీద డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని సబ్మిట్ మీద మీరు క్లిక్ చేస్తే తర్వాత మీరు ఆ స్కాలర్షిప్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని కొన్ని డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. వాటికి కూడా నేనైతే మీకు ఒకసారి చూపిస్తాను. హూ కెన్ అప్లై ఫర్ ద డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ అంటే స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th మరియు 12th ఇన్ ద 2025 ఆర్ 2026 with at least 65% of marks in the previous class and have an annual parental income up to 8 lakhs are eligible to apply అని మనకు ఫస్ట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈజ్ ద స్కాలర్షిప్ అవైలబుల్ ఫర్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అంటే ఎస్, స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ స్టూడెంట్స్, ఆల్ స్కూల్స్ కెన్ అప్లై. హౌఎవర్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి మార్క్స్ పొందిన వాళ్ళకి ఇస్తారన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. కెన్ స్టూడెంట్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ రీజన్ అప్లై అంటే ఎస్, స్టూడెంట్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ రీజన్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అండ్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అనమాట. వాట్ ఎక్స్పెన్సెస్ కెన్ బి స్కాలర్షిప్ కవర్ అంటే మీరు ట్యూషన్ ఫీజ్, బుక్స్, అకామిడేషన్ మరియు అదర్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కి అయితే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అన్నట్టు. హౌ ద స్కాలర్షిప్ అమౌంట్ డిసైడెడ్ అంటే ద ఫైనల్ స్కాలర్షిప్ అమౌంట్ విల్ బి డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్ అని మీకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని ఈ స్కాలర్షిప్స్ ని ఇస్తారన్నట్టు మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్క్లైమర్ అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకుని ఈ స్కాలర్షిప్స్ అయితే దీనికి సంబంధించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్లై చేసుకునే
ప్రాసెస్ కూడా మీకైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ మీరు కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు 10th పాస్ అయ్యండి ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, లేకుంటే ఇతర కాలేజెస్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, అలాగే 12th పాస్ అయ్యండి బీటెక్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, లేకుంటే డిగ్రీలో జాయిన్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.